హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 50 చార్ట్ గమనించండి. ఇది ఈరోజు క్లోజ్ అయిపోయిన తర్వాత డ్రా చేసిన లెవెల్స్ ఇవి. ఇవి రేపు మార్కెట్ అనాలిసిస్ కోసం డ్రా చేశాను ఈ లెవెల్స్‌ని. ఈరోజు మార్నింగు ఫ్లాట్‌గా ఓపెన్ అయినప్పటికీ మార్కెట్ కొంచెం అప్ సైడ్‌కి మూవ్ చేసి 24,120 వరకు వెళ్ళి మార్కెట్ అక్కడి నుంచి రిటర్న్ అయింది. రిటర్న్ అయ్యి ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్‌కొచ్చేసింది మార్కెట్. సో, ఇప్పుడు డిమాండ్ జోన్‌లో ఉంది మార్కెట్. నేనెందుకు రేపు బుల్లిష్ సైడు మార్కెట్ ఉంటుంది అనుకుంటున్నానంటే, మాక్సిమం ఈ లెవెల్ వచ్చేసి డిమాండ్ జోన్ నిఫ్టీలో. ఇదొచ్చేసి రేంజ్ హై, ఇది రేంజ్ లో, ఇది రేంజ్ హై. ఇది స్వింగ్‌లో, ఇది స్వింగ్ హై. బ్లూ కలర్ లైన్ వచ్చేసి స్వింగ్. ఇది హై, ఇది లో. గ్రీన్ కలర్ వచ్చి రేంజ్ హై, రేంజ్ లో. సో, మార్కెట్ వచ్చి రేంజ్‌లోకొచ్చి రీచ్ అయిపోయింది మార్కెట్. ఇక్కడ చూడండి, మీరు గమనించండి. ఎన్ని సార్లు 15 మినిట్స్ క్యాండిల్ రిజెక్ట్ అయిందో ఇక్కడ చూడండి. 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ రిజెక్ట్ అయింది. 4 టైమ్స్ మార్కెట్ కిందకెళ్ళడానికి ప్రయత్నం చేసింది కానీ, ఇక్కడ మార్కెట్ కుదరలేదు. అప్ సైడ్‌కే మూవ్ అయింది. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ లాగా ఫార్మ్ అయ్యి మార్కెట్ ఇక్కడి నుంచి రిటర్న్ అయింది. ఇక్కడే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లాగా చాలా సేపు నియర్లీ 2 అవర్స్ మార్కెట్ ఇక్కడే కన్సాలిడేషన్ ఫేజ్‌లోనే ఉండిపోయింది. సో, నేనెందుకు రేపు మార్కెట్ బుల్లిష్ సైడ్ ఉండొచ్చు అని చెప్తున్నానంటే, దానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, మార్కెట్ ఇప్పుడు సపోర్ట్ జోన్‌లో ఉంది. ఒకవేళ రేపు మార్నింగ్ మార్కెట్ 1 ఆర్ 2 క్యాండిల్స్ డౌన్ సైడ్‌కొచ్చినప్పటికీ, మనం 23,900 వరకు కూడా ఆహ్, మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. 1 ఆర్ 2 క్యాండిల్స్ ట్రాప్ కోసం కిందకొచ్చి డెఫినెట్‌గా మార్కెట్ ఈ రేంజ్‌లో నుంచే రివర్సల్ అయ్యి రేంజ్ హై వరకు వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే మార్కెట్ డిమాండ్ జోన్‌లో ఉంది కాబట్టి. ఒకవేళ 23,900 కూడా క్రాస్ చేసుకొని మార్కెట్ 23,860 వరకొచ్చి కూడా మార్కెట్ రిటర్న్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్వింగ్‌లో దగ్గర కూడా స్మార్ట్ మనీ మార్కెట్‌లో రివర్సల్ చేసేదానికి ప్రయత్నం చేయొచ్చు. సో, అప్ టు 23,860 వరకు మార్కెట్ ఇక్కడొచ్చి 1 ఆర్ 2 క్యాండిల్స్ సస్టైన్ అయ్యి ఒక బుల్లిష్ మూవ్‌మెంటమ్ మనకు గాని కనిపించిందంటే 15 మినిట్స్ క్యాండిల్‌లో డైరెక్షన్ కనబడితే మనం చిన్న టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి 5 మినిట్స్ కానీ, 3 మినిట్స్ కానీ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే మనం బుల్లిష్ సైడే మార్కెట్ ఎక్కువగా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అలా కాకుండా ఈ 23,860 లెవెల్‌ని గనక బ్రేక్ చేస్తే రేపు మార్కెట్‌లో ట్రేడింగ్ చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. మార్కెట్ చాలా వోలటిలిటీ ఉంటుంది. సో, వోలటిలిటీ టైమ్‌లో మనం తప్పుగా నిర్ణయం తీసుకునేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే మనకంత టైం ఉండదు. వితిన్ సెకండ్స్‌లో ప్రైస్ మూవ్‌మెంట్స్ మారిపోతుంటాయి కాబట్టి, ఆ టైంలో మనం ట్రేడ్ అవాయిడ్ చేయడమే మంచిది. సో, ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ కిలో అనాలిసిస్. మీకు ఈ అనాలిసిస్ గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. యాక్టివ్ నెట్వర్క్ ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.